మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవుతారంటూ గత 15-20 రోజులుగా సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి అనేక అంశాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందా లేదా అనేది రకరకాల ఎవరి ఛానల్కి అనుకూలంగా ఉన్న ఛానల్స్లో వాళ్ళకి అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఛానల్స్లో అరెస్టు అనేది అసాధ్యం అంటున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్స్ అన్నింటిలో కూడా అరెస్టు తథ్యం, రేపో మాపో అరెస్ట్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అయితే దీని వెనుక రాష్ట్రంలో ఏమనుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ విచారణ సంస్థలు ఏమనుకుంటున్నాయనే దానికంటే కూడా భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటుందనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోడీ గారితో అత్యంత ఇష్టమైన వ్యక్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బయట అందరూ చెప్తూ ఉంటారు. ఆయన్ని ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు, ప్రధానమంత్రి హోదాలో మోడీ గారిని కలిసిన సందర్భాల్లో అనేక సందర్భాల్లో కూడా ఆయన్ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటాం, చాలా ఆప్యాయంగా మాట్లాడటం కూడా మనం చూసాం. అయితే మరోవైపు చూసుకుంటే ప్రధాని మోడీ గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం అంటే 2019 నుంచి 24 మధ్య తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పార్లమెంటరీ పక్షం కావచ్చు, అనేక నిర్ణయాలను చాలా పూర్తి స్థాయి సమర్థించిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం కుంభకోణం విషయంలో అరెస్ట్ అవుతారనే దానికి పూర్తిగా భిన్నమైన వాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినిపిస్తుంది. ఎందుకంటే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా మాట్లాడారు. మద్యం కుంభకోణంలో తన ప్రమేయం ఎక్కడన్నా ఉన్నదా, లేదంటే తాను ఎక్కడైనా సంతకం పెట్టానా అంటూ కూడా ఒక పాయింట్ లేవనెత్తారు ఆయన. అయితే ఇటువంటి వ్యవహారాల్లో ఆరోపణలే తప్ప నిజ నిర్ధారణ చేయడానికి కానీ నిరూపించేందుకు కానీ సరైన సాక్ష్యాలు లభించడం అనేది చాలా కష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే అనేక కేసులు ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉన్నాయి. ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసులు కావచ్చు, ఇప్పటికీ మనం చూసుకుంటే ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటువంటి కేసే మద్యం కేసుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఎందుకంటే మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ ఆరోపిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. చూసుకుంటే మద్యం తక్కువ నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరకు విక్రయించారు. అదేవిధంగా బ్రాండ్లు కల్తీ, రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చి దాన్ని కల్తీ చేశారనేది కూడా చెప్తా ఉంది. మరోవైపు ఈ నగదు బదిలీలకు సంబంధించి నగదు అనేది పూర్తిగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది కానీ యూపీఐ పేమెంట్స్ కానీ అక్కడ ఆస్కారం లేకుండా కేవలం నగదుతోనే ఈ మద్యం కొనుగోలు అమ్మకాలు జరిగిన పరిస్థితిని మనం చూసాం. దీంతోనే దీని వెనక పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. దాదాపుగా 3,000 నుంచి 3,200 కోట్ల వరకు కూడా కుంభకోణం జరిగిందనే ప్రచారం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి సిట్ కూడా అది ఆరోపిస్తోంది. అయితే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడ్డారా లేదా అని మనం ఆలోచిస్తే దీని వెనక కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చు కాక మనం చెప్పలేం దానికి. కానీ అయితే ముఖ్యమంత్రి అప్పుడు చేసినటువంటి ఈ కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలనేది ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. అయితే కేంద్రంలో చాలా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటు అమిత్ షా గారికి కూడా సన్నిహితంగా ఉన్నటువంటి మరొక వ్యాపారి అదానీ గారు, గౌతమ్ అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది, వ్యాపార భాగస్వాములు కూడా ఉన్నాయంటారు, లావాదేవీలు కూడా ఉన్నాయంటారు. దీంతోనే గౌతమ్ అదానీ గారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టును పూర్తి స్థాయిలో అడ్డుకునేందుకు కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు, ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. అయితే గౌతమ్ అదానీ గారిని కాదని ఏమి చేస్తారా చేయరా అనేది మనం అనేక సందర్భాల్లో చూసాం. కాబట్టి ప్రస్తుతం చూసుకుంటే ఒకవేళ నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ కేంద్రం నుంచి అంటే భారతీయ జనతా పార్టీ తరపు నుంచి గౌతమ్ అదానీ గారు ఈ వ్యవహారాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తారని తెలుస్తోంది. అయితే ఒకవేళ నిజంగా పట్టుబట్టి రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిందే, చేసి తీరాల్సిందే అని చెప్పి ఒకవేళ అరెస్ట్ చేసినా అది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సమయంలో ఆయన ఏ విధమైన పోరాటం చేశారు, ప్రజల్లోకి ఎలా వెళ్ళారు, ఆ తర్వాత 2014లో ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ తీసుకున్న తర్వాత ఆయన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళారు, అక్కడ పడ్డటువంటి
ఆ కష్టాలను ఏ విధంగా ప్రజలకి ఎలివేట్ చేసుకున్నారనేది చాలా కీలకం. ఇప్పుడు ప్రస్తుతం ప్రజలందరూ చూశారు. అయితే ఈసారి అరెస్ట్ అయితే ఏ విధంగా ఆయన ప్రజల్లోకి వెళ్తారు, మరోసారి తన మీద వచ్చినటువంటి ఆరోపణలు తిప్పికొట్టేలాగా ఆయన, లేదంటే సచ్చీలుడిగా బయటకు వస్తారా, నిజాయితీగా బయటకు వస్తారా, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళి అధికారానికి చేరువవుతారనేది కూడా కాలం నిర్ణయిస్తుంది అన్నీ చెప్తా ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే అరెస్ట్ అవుతారా లేదా అన్నదానికి ప్రస్తుతం మీ ముందు అన్ని ఈక్వేషన్స్ పెట్టాను. అటు కేంద్రంతో ఉన్న పరిచయాలు, బీజేపీతో ఉన్న పరిచయాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన అరెస్ట్ అవుతారా లేదా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి తప్పదు.